అంతట నువ్వొచ్చి నన్ను చంపేయని బతిమిలాడేలా చేస్తాను. నువ్వు నీ పట్టుదలని వదిలిపెట్టి నా కోసం వెతుక్కుంటూ వచ్చేసరికి బహుశా నీ మాటలు నా చెవికి వినిపించని స్థితిలో ఉండొచ్చు చందు. పోతో నాకేం చెప్పద్దు. ఇంకా నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. చెయ్యి, నీకిష్టం వచ్చింది చెయ్యి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? అమ్మా కరుణ, అమ్మా కరుణ. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? అయినా ఇంట్లో లైట్లు కూడా వేసుకోకుండా అలా చీకట్లో ఉండిపోయావేంటి? నా జీవితం సగానికి పైగా చీకట్లోనే గడిచిపోయింది డాడీ. అందుకేనేమో ఒక్కోసారి వెలుగు చూడాలంటేనే భయం వేస్తుంది. చూడమ్మా, చీకటి తర్వాత వెలుగు రాదేమో అనుకోవడం అమాయకత్వం. వచ్చిన వెలుగు శాశ్వతం అనుకోవడం అవివేకం. కాబట్టి జీవితంలో చీకటి వెలుగులు ఎంత సహజమో మనిషికి కష్టాలు సుఖాలు వచ్చిపోవడం కూడా అంతే సహజమమ్మా. నీ జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి. ఈ రోజు చీకట్లో ఉన్న నువ్వు ఏదో ఒక రోజు వెలుగులోకి వస్తావు. నాకు ఆశ లేదు డాడీ. నేనెప్పటికీ ఇలాగే ఉండిపోవాలి, అదే నా కోరిక. మన జీవితం ఎలా ఉండాలో కోరుకోవడం వరకే మన చేతుల్లో ఉంటుందమ్మా. కానీ ఎలా ఉంచాలో ఆ భగవంతుడి చేతుల్లో ఉంటుంది. నా కూతురు చనిపోయాక నా జీవితం అంతా శూన్యం అనిపించింది. అసలు ఎందుకు బ్రతుకుతున్నానా అనిపించింది. కానీ కూతురిలా నువ్వు దొరికా. నీకోసం నేను బ్రతికే ఉండాలి అని ఆ దేవుడి నిర్ణయం. కాబట్టి మనం అనుకున్నట్లు జీవితం నడవదమ్మా. జీవితం నడిపించే దారిలో మనం నడుస్తాం, అంతే. సరే, భోంచెద్దుగండ్రా. నాకు ఆకలిగా లేదు డాడీ. ఎలా ఉంటుందమ్మా? నీ మనసులో ఏదో దిగులు పెట్టుకున్నావు. ఆ దిగులు నీ కన్నీళ్లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కన్నీళ్లతో కడుపు నింపుకుంటానంటే ఎలాగమ్మా? రా, భోంచెద్దుగాని. వద్దు డాడీ, నాకు ఆకలిగా లేదు. ఇదే మాట నేనంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? నా కూతురు ఇలా ఆకలితో కడుపు మార్చుకొని పడుకుంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా. రామ్మా, రా, కూర్చో. డాడీ,
నాకు సహించడం లేదు డాడీ, వద్దు. నా కూతురు చందు కూడా ఇలాగే మారం చేసేదమ్మా. అయినా నేను వదిలిపెట్టేవాడిని కాదు, ఇలాగే కూర్చోపెట్టి ముద్దలు తినిపించేవాడిని. ఏది నోరు తెరవమ్మా. గుడ్. ఇలాగే నా బంగారు తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకునేది. నీలో నిజంగా నా చందునే కనిపిస్తుందమ్మా. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ, మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు, త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. ఇప్పుడు ఎలా ఉందండి? చెయ్యివ్వండి. ఏంటది? బాగా నీరసంగా ఉన్నారు, ఇంజెక్షన్ చెయ్యాలి. నాకేం అవసరం లేదు. అవసరం లేదంటే ఎలా సరిపోతుందండి? మీ పరిస్థితి ఏంటో మీకు తెలియడం లేదు. బీపీ బాగా లోలో ఉంది, ముందు ఇంజెక్షన్ తీసుకోండి. మాటలతో చంపుతూ మందులతో బ్రతికించుకోవాలని చూస్తున్నావా? నేను ఎలా పోతే మాత్రం నీకేంటి? నాకేంటా? నాకు కాకపోతే ఎవరికండి అవసరం? నాకే అవసరం. మీరు నా భర్త, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకే ఉంటుంది. నా మాట వినండి. అవసరం లేదు. నా దారిని నన్ను వదిలేయ్. నాకు నీ ట్రీట్మెంట్ వద్దు, నీ ఓదార్పులు పరామర్శలు నాకు అవసరం లేదు. నీకు చేతనేది నువ్వు చేసావు కదా, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వేమీ ప్రత్యేకించి నా కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నన్ను ఇలా వదిలేస్తే చాలు. ఏంటండి మీరు ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? రాత్రంతా మీరు కాన్షియస్ లో లేకపోతే మమ్మీ మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంది తెలుసా? నన్ను ఎవరు చూడాల్సిన పని లేదు, నా కోసం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నన్ను ఇలా వదిలేండి. అసలు ఎవరు నా గదిలోకి రావద్దు. వెళ్ళండి. ఏమండి? ఏమైంది మళ్ళీ? ఏమైంది డాడీ? దయచేసి ఇంజెక్షన్ చేయనివ్వండి. నా మాట వినండి. అను డాడీ చేయి పట్టుకో, ఇంజెక్షన్ చేస్తాను. వద్దు, నాకు ఏ మందులు వద్దు. డాడీ ఏమండి? నా జోలికి రాకండి. వెళ్ళండి. నన్ను వదిలేయండి. అయ్యో, డాడీ ఏమండి? మమ్మీ ఏమండి? ఏమండి? లేవండి డాడీ. ఏమండి? ఏమైంది డాడీ? ఏమైందండి? ఏమండి? ప్లీజ్ లేవండి. అను మీ డాడీని కాస్త చూస్తుండమ్మా.
ఇంక లేట్ చేయడం మంచిది కాదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాడీ 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 లేవండి. డాడీ డాడీ లేవండి. లేవండి డాడీ. హలో, నేను డాక్టర్ అమృతని మాట్లాడుతున్నాను. వెంటనే అంబులెన్స్ ని మా ఇంటికి పంపించండి. ఎవరికో తర్వాత చెప్తాను, ముందు పంపించండి. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? డాడీని ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావు? నేనెందుకు టెన్షన్ పెడతానే? ఆయనే మనసులో ఏదో నా మీద కోపం పెట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం తట్టుకోగలనా? ఆ కరుణ మీదున్న కోపం నా మీద అరిచి ఇదిగో ఇలా చేసుకున్నారు. చూడలేకపోతున్నాను. ఎప్పుడు తలనొప్పని పడుకోవడం కూడా చూడలేదు. అలాంటి డాడీ ఇలా అయిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ, ఏం కాదులేమ్మా, నువ్వేం భయపడకు. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. అసలు ఎందుకు మమ్మీ డాడీకి ఇలా అయ్యింది? అనవసరంగా నువ్వు ఆ కరుణ ఆంటీ గురించి మాట్లాడి తప్పు చేసావేమో మమ్మీ. ఇప్పుడు చూడు డాడీకి ఎలా అయ్యిందో. డాడీ, నువ్వు అలా అడిగేసరికి ఆవేశపడి ఎలా అయిపోయారో చూడు. ఇలా జరుగుతుంది అనుకుంటే అసలు మొదటే అడ్డుపడేదాన్ని. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆయన నువ్వే టెన్షన్ పడకు, డాడీకి ఏం కాదు, ఊరుకో అన్నో. ఓ డాక్టర్గా నాకు తెలుసు కదా, డాడీకి ఏం కాదమ్మా, ప్లీజ్ అను. డాడీ,
కండిషన్ ఎలా ఉందో చూడండి. నాకు చాలా కంగారుగా ఉంది. డోంట్ వరీ అమృత, మీరు ఒక డాక్టరే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చూస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. మమ్మీ, నువ్వు కూడా లోపలికి వెళ్ళొచ్చు కదా, అక్కడ పొజిషన్ నీకు అర్థమవుతుంది. వెళ్ళు మమ్మీ. లేదను, నా వల్ల కాదు. మీ డాడీని నేను అలా చూడలేను. నువ్వే అలా అంటే ఎలా మమ్మీ? ఏం చేయనమ్మా, నాకు మీ డాడీ అంటే చాలా ఇష్టం. ఆయన అలా మాట పలుకు లేకుండా ఉంటే చూసి తట్టుకోగల శక్తి నాకు లేదు. ఆయన నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా. ఆ డాక్టర్ కూడా చాలా సీనియర్, చాలా బాగా చూస్తారు. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. డాడీకి ఏం కాదు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? అమృత, ఆయనకి బీపీ చాలా అబ్నార్మల్ గా ఉంది. విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. సడన్ గా హై చూపిస్తుంది, అంతలోనే డౌన్ అవుతుంది. మెంటల్ టెన్షన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అమృత. నీకు ఇవన్నీ తెలియనివి కావు. కాకపోతే ఒక డాక్టర్గా చెప్పటం నా బాధ్యత. ఏదైనా కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలి. హార్ట్ ఫంక్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 24 గంటలు ఆయన గమనిస్తూ ఉండాలి. ఆ తర్వాత గాని ఏ విషయం చెప్పలేం. నువ్వేం కంగారు పడకు అమృత. మమ్మీ, డాడీ. హలో, ఏడవకమ్మా, ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, డాడీని బాగా చూసుకుంటారు. ఏం కాదు. ఆయన నవ్వుతూ ఇంటికొస్తారు. ఎందుకు మమ్మీ ఇలా జరుగుతుంది? ఇన్నాళ్ళు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే మనకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? డాడీకి మెంటల్ టెన్షన్ వల్ల ఇలా జరిగిందని డాక్టర్స్ చెప్తున్నారు. డాడీకి అలా మెంటల్ టెన్షన్ రావడం ఏంటి మమ్మీ? మన కర్మను ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోలేదు. ఏ రోజుకైనా మన సమస్యలు తీరిపోతాయని నేను చూస్తున్నానమ్మా. హలో తాతయ్య. అమ్మాను, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? తాతయ్య, నాన్నకొంట్లో బాగలేదు తాతయ్య. హాస్పిటల్లో చేర్పించాం. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, డాడీ కళ్ళు తెరవట్లేదు. అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఐసీలో ఉన్నారు తాతయ్య. నాకు చాలా భయంగా ఉంది. నాకు ఒక్క మాట అయినా చెప్పలేదేంటమ్మా? ఎలా చెప్పాలో తెలియలేదు తాతయ్య. మీరు తొందరగా రండి. మమ్మీ వాళ్ళ హాస్పిటల్లోనే చేర్పించా. అలాగేనమ్మా, నువ్వే కంగారు పడుకో. నేను వెంటనే బయలుదేరుతున్నాను.
అమ్మ కరుణ, ఏం డాడీ? ఏమేం డాడీ, ఎందుకలా ఉన్నారు? అది అది ఏం డాడీ చెప్పండి. రాజాని హాస్పిటల్లో చేర్పించారు.